చింతా సాంబమూర్తి పేరులో చింత ఉంది, మనసులో కూడా చింత ఏమైనా ఉందా? అట్లేం లేదు. ఏం లేదా? చింత ఏం లేదంటారా? ఒక్కసారి మీ బయోడేటా గురించి చెప్పండి. అంటే మీ స్వగ్రామం ఎక్కడ, అసలు మీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చేసేవారు? నేను నల్లగొండ వాస్తవ్యుని. నల్లగొండ పక్కన తొండ్లాయ్ అనే గ్రామం ఉంది, అక్కడ మా పూర్వీకులు. నల్గొండలో మా ఫాదర్, మా తాతగారు వాళ్ళంతా సెటిల్ అయ్యారు. మా నాన్నగారు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉండి ఏం పేరు సార్ నాన్నగారి పేరు? చింత బయ్యన్న. చింత బయ్యన్న. బయ్యన్న. ఓకే. అమ్మగారు సార్? చింత వజ్రమ్మ. నేను ఫ్రమ్ ది బిగిన్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో క్రియాశీలకమైన పాత్రను పోషించాం. దేంట్లో సార్? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అప్పుడు దివిసీమలో జరిగిన ఉప్పెన్లో మేము సేవా కార్యక్రమాల కింద పాల్గొన్నాం. కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి పరిషత్ పనిచేస్తుండేవాళ్ళం. నిస్వార్థంగా సమాజ సేవ చేయాలనే తపన ఏదైతే ఉందో చిన్నప్పటి నుండి అది ఉగ్గుపాలతో పోసింది. అది మాకు ఉగ్గుపాలతో పోశారంటున్నారు కదా, అంటే ఎలా అలవరుచుకున్నారు? అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే మీ కుటుంబంలోనే ఉందా? మా ఫాదర్ చైతన్యవంతుడు, ఆయన ఆర్య సమాజిస్ట్. ఓకే. మున్సిపల్ కౌన్సిలర్గా బాధ్యతను నిర్వహించాడు. అట్లా మేము రాష్ట్రీయ స్వయం సేవకులు క్రియాశీలకంగా చిన్నప్పుడే పనిచేస్తున్నాం. అట్లా దాని ప్రభావితమై సమాజంలో మొదలు రాజకీయాల్లో పనిచేయాలనే ఆకాంక్ష కాకుండా సోషల్ మూమెంట్లో మేము బాగా పనిచేసాం. ఇంతకుముందు చెప్పాను నేను, దివిసీమలో అప్పుడు ఉప్పెన సందర్భంగా శివాలను తీయడం, సహాయ కార్యక్రమాలను చేపట్టడం ఇత్యాది కార్యక్రమాలు మేము అప్పుడే చేస్తున్నాం. ఇప్పుడు ఎంత వయసులో? అప్పుడు 25 అట్లా ఉంటాయి. 25 అట్లా. ఇంతకు మీరు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. ఎక్కడ? నల్గొండ. మీ ప్రాథమిక విద్య అంతా కూడా నల్గొండనేనా? నల్గొండ. మీ గ్రామంలో చదివారు? నోముల కాడ, నోముల అనే విలేజ్ ఉంది, అక్కడ నేను ప్రాథమిక విద్య అవలంబించిన తర్వాత నల్గొండ వచ్చిన. మా చిన్నాయన హిందీ పండితుండే అక్కడ, ఆయన దగ్గర ఉంటే నేను. ఓకే. అక్కడి నుంచి నల్గొండకు మళ్ళీ వచ్చి కాలేజీ ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఏబీపీ పోరాటం ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం. జనతా పార్టీ డిగ్రీ పూర్తి చేశారా? జనతా పార్టీ ఏదైతే ఉందో 77లో వచ్చినప్పుడు మేము క్రియాశీలకంగా పనిచేసాం. ఎమర్జెన్సీ కాలరాత్రులు 1975 ముందే నేను జనసంఘ్లో పనిచేశాను నిజామాబాద్లో. ఎమర్జెన్సీ కాలరాత్రుల్లో మేము ఎమర్జెన్సీకి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాము. సంపూర్ణ క్రాంతి విప్లవం జయప్రకాష్ పిలుపు మేరకు అలా పూర్తి సమయం పనిచేసి ఉన్నాం. అదే ఎమర్జెన్సీ ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ఎమర్జెన్సీ ఎలా కూని చేసింది? అరే ఎమర్జెన్సీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ లేదు. లక్షలాది మందిని జైల్లో పాలు చేశాను నేను. 75లో మషూరాబాద్ జైల్లో ఉంటే. ఎందుకు? ఎమర్జెన్సీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు మీరు? ఉద్యమాలు చేసిన సందర్భంగా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? జైల్లో ఉన్నాం 6 నెలలు. బాగానే ఉన్నాయి వసతులు? వసతులు బాగానే ఉండేనా జైల్లో? అవన్నీ మా కంట కాకిన మార్గం, అవి ముళ్ళ బాట పైన నడవాలని మేము అనుకున్నాం. బాగానే పెట్టారు భోజనం అంతా? భోజనం అంతా బాగానే పెట్టారా? జైలు భోజనం ఎలా ఉంటుంది? అట్టనే ఉంటుంది. ఏమేమి పెట్టారు జైల్లో? జైల్లో ఏముంటుంది, రోజు మునక్కాయలు పెడుతుండేది, మునక్కాయ పప్పు పెడుతుండేది మాకు. జైల్లో మునక్కాయలు పెడతారా? మునక్కాయ చెట్టు ఉండే అక్కడ, పప్పు, కందగడ్డ, ఎక్కువ కందలు కూడా తిన్నారు అప్పట్లో. చిలకల దుంప, ఇవి ఎక్కువ
ఆహారంగా మేము సేవిస్తుండేది అక్కడ. మునక్కాయల చెట్టు ఉంది కదా, రోజు మునక్కాయలు జారి ఉండేవాళ్ళం. అట్లా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి జైలు పాలైనాం. ప్రజాస్వామ్యాన్ని ఆనాడు ఇందిరాగాంధీ అపహాస్యం చేసింది. తమ నియంత్రణతో పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అలహాబాద్ హైకోర్టు తీర్పు మేరకు ఆమె రాజీనామా చేయాలి. అసలు చేయకుండా ఎమర్జెన్సీని విధించింది. అధికారులను, పొలిటీషియన్స్ని, దేశవ్యాప్తంగా పత్రికలను నిషేధించడం, అసలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పైన దాడి, అసలు సమావేశాలు పెట్టుకునే అవకాశాలు లేకుండే ఆనాడు. ఎందుకు అలహాబాద్ కోర్టు ఆదేశించింది? అవినీతి అక్రమాలకు పాల్పడింది రాజనారాయణ కేసు ధర్మిలా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ కోర్టు తీర్పుని గౌరవించి శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నట్లయితే ఈ ఎమర్జెన్సీ వచ్చి ఉండేది కాదు. దానిని ఎమర్జెన్సీని సమర్థించుకున్నది. దేశ భద్రత గురించి నేను ఎమర్జెన్సీని పెట్టానని చెప్పేది. దేశ భద్రత కాదు, నియంతృత్వ పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆ శివపేటిక పైన ఉండి శ్రీమతి ఇందిరాగాంధీ గంభీర ఉపన్యాసం చేసింది. నేను శాంతి భద్రతను పరిరక్షించేటందుకు, దేశ సమైక్యత సమగ్రతను కాపాడేటందుకు ఎమర్జెన్సీని నిలబెట్టి, దానికి వ్యతిరేకంగా మీరు పోరాటం చేశారు. మేమంతా పోరాటం చేసాం. లక్షలాది మంది, నేను ఒక్కని కాదు. జైలు సరిపోయాయి రోజు? జైలు సరిపోయాయా? ఎక్కడ జైలు కిటకిట ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేము పని చేసాం. తర్వాత జనతా పార్టీ ఆవిర్భవించింది. జనతా పార్టీ ఎన్నికల్లో కూడా మేము కీలకంగా యూత్ వింగ్లో ఉండి పనిచేసాం. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పురపాలక సంఘం ఎన్నికల్లో నేను అవకాశం వచ్చింది. నేను పోటీ చేసే చైర్మన్ అయ్యాను. నేను ఓకే. పురపాలక సంఘానికి అప్పటికి నాకు 27 సంవత్సరాలు. అంటే మీరు నేను జైల్లో ఉన్నప్పుడు 22 సంవత్సరాలు. 5 సంవత్సరాలు జైల్లో 22 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నంటే ప్రజాస్వామ్యం పట్ల మాకున్న అంకిత భావం, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడాలి. ఓ యువకుని బాధ్యతగా మేము అన్నాడు. జైలుకి వెళ్తే సమాజం పట్ల అంకిత భావం ఉన్నట్లేనా? జైలుకి వెళ్ళిన కమిట్మెంట్ లేనోడు ఏం చేస్తాడు? జైలుకి వెళ్ళిన వారందరిలో కూడా ఒక నిష్ఠ, ఈ దేశం పట్ల, దేశ సమగ్రత పట్ల, సమైక్యత పట్ల ఒక నిష్ఠ, అంకిత భావం ఉన్నవాడే చేయగలుగుతాడు. అది అంటే జైలు అంటే అన్నాడు, ఆ జైలు గోడల మధ్య ఉండగలుగుతారా? మేమున్నాం అన్నాడు. పోరాటం చేసాము. అరెస్టు కాదు, జైలు కాదు, ఉరికమ్మ ఎక్కినా కూడా బాధపడ్డారా? మేమెందుకు బాధపడతామబ్బా? జైలుకి వచ్చాము మేము ఎందుకు బాధపడతాం? నియంతృత్వాన్ని వ్యతిరేకించాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను మేము వ్యతిరేకించాము. మేమేదో భయపడవలసిన అవసరం ఏముంది? ఆయన నేను చిన్న వయసు అన్నాడు. చిన్న వయసులో కూడా ధీరోదాత్తంగా మేము వ్యవహరించాం. ఉడుకు రక్తం లేదు, అదేగా ఉంటుంది అప్పట్లో. ఉరుకు రక్తం కాదు, అక్కడ ధ్యేయనిష్ట. దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం. ఆ వయసులో ఏం తెలుసు మీకు దేశం గురించి? ఆ వయసులో ఏం తెలుసు మీకు దేశం గురించి? దేశం తెలియకుండా ఎమర్జెన్సీని ఎట్లా వ్యతిరేకిస్తామయ్యా మేము? అంటే 10 మంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళలో నడిచిపోయారా? ప్రత్యేకంగా మీకంటే అవగాహన చిన్నప్పటి నుండే నేను చెప్పాను, ఉగ్గుపాలతో మేము పెంచబడ్డాం. ఈ దేశం అంటేంది, ధర్మం అంటేంది, సమాజం అంటేంది, ఈ ఒక వృత్తంలా మేము ఉండాలా. విశాలమైన ఈ సువిశాల భారతదేశము సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వం ఇవన్నీ ఉండాలి. అప్పుడే దేశం. డిగ్రీలో ఏం చదివారు మీరు? నేను BA చదివాను. BA చదివారా? అదే 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 చరిత్ర తెలుసుకోవడానికి ఎందుకు BA చదివినట్లున్నారు. పొలిటికల్ సైన్స్ చదివినా దాంట్లో సబ్జెక్టు సోషాలజీ ఉన్నది. ఓకే ఓకే. నడుస్తూనే ఉంటాయి. ఎన్ని రోజుల పాటు ఉన్నారు జైల్లో మీరు? 6 months దాకా ఉన్నాను నేను. 6 months ఉన్నారా? ఓకే. 6 నెలల పాటు ఉత్తమ మునక్కాయల కూర, చిలకడ దుంపలు, కందగడ్డ తిన్నారనమాట. మేము స్ట్రగుల్ చేసినాం. ఒట్టిగా ఏదో ఈ అవకాశవాద రాజకీయాలు కాదు, సిద్ధాంత